కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి ఆరోపించారు. కల్తీ జరిగిందని డ్రామాలాడుతున్నారని తెలిపారు. హెరిటేజ్ ఫుడ్స్లో కల్తీ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. హెరిటేజ్ ఫుడ్స్ పూర్తిగా నాణ్యత లేని పెరుగు, పాలు అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలని మోసం చేయడంలో ఆయన చిత్తశుద్ధి ఎంత అనేది ఆయన మాటలలోనే తెలుస్తుందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా పర్యటనలో మళ్ళీ కల్తీ గురించి మొదలుపెట్టారు. కల్తీ నెయ్యి అని, కల్తీ లడ్డు అని. ఈరోజు వాస్తవంగా కల్తీ చేసే అలవాటు ఆయనకే ఉన్నట్టుంది. ఎలా కల్తీ చేయాలో కూడా ఆయనకు బాగా తెలిసినట్టుంది. ఈరోజు పేపర్లో చూస్తున్నాం, హెరిటేజ్ ఫుడ్స్ ఎలా ప్రజల్ని మోసం చేస్తుంది, పూర్తిగా నాణ్యత లేని పెరుగు అమ్ముతున్నారని చెప్పేసి డైరెక్ట్ పేపర్లోనే వస్తుంది. ఎలా నాణ్యత లేకుండా ప్రజల్ని మోసం చేయడంలో ఆయన ఎంత చిత్తశుద్ధో ఆయనకే తెలుస్తుంది. ఈరోజు ఎలా మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఆయన నిన్నటి దాకేమో తిరుమలలో పంది కొవ్వు కలిసిందని, ఆవు కొవ్వులు కలిసినాయని, బీఫ్ ఫ్యాట్ అని, అదని ఇదని మాట్లాడారు. మళ్ళీ నిన్న దాకా మన కర్నూలుకి వచ్చి ఎంత దారుణంగా మళ్ళీ నిందలేస్తున్నారు. ఒక పక్క సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది, ఎటువంటిది కలవలేదు, ఈ సిట్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ ఈరోజు కొత్త డ్రామా మొదలుపెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా పర్యటనలో మళ్ళీ కల్తీ గురించి మొదలుపెట్టారు.